నేను సుమిత్ర. ఈ వీడియోలో వెండి చేపల కూర చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. చిన్నగా ఉన్న వెండి చేపలండి ఇవి, చాలా బాగుంటాయి. వీటిని అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఎక్కువసార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తాయి. ఇవి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు జ్యూస్ కోసం పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసేసి బాగా నానబెట్టుకొని చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్, 2 టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకొని ఆవాలు చిట్టపట్లాడి మెంతులు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మంచి అరోమా వస్తుంటుంది వేగేటప్పుడు. ఇలాంటి కర్రీస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మెంతులు, జీలకర్ర కంపల్సరీ వేయాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటోస్, కరివేపాకు కూడా వేసుకొని అంతా విధంగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కారం కూడా మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను మంచి స్పైసీ ఉంటుంది ఈ కారం. ఒక చిన్న స్పూన్తో 1.5 స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. చింతపండు రసం కూడా వేసుకొని ఒకసారి అంతా విధంగా మిక్స్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా వెండి చేపలు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన వెండి చేపల కూర రెడీ అయిపోతుంది. లాస్ట్లో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసుకొని వేసుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ 1 స్పూన్ వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడం, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన వెండి చేపల కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.